తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న చిలుకవాగు గతంలో 6 నాలాలుగా ప్రవహిస్తున్న చిలుకవాగు ఒక్క నాలగా మార్చినందుకు చిన్నపాటి వర్షానికి వర్షపు నీరు తీవ్ర రూపం ధరించి రోడ్లపైకి ప్రవహించడం వల్ల అటు ప్రయాణికులకు వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతున్నది. దీనికి కారణం పట్టణంలోని ఎంఐఎం నాయకుడు కబ్జా చేసి ఆ స్థలంలో పెట్రోల్ పంప్ బిల్డింగ్లు కట్టడం వల్ల ఈ చిలుకవాగు నీరు దారి తప్పి రోడ్లపై నుండి తాండూరులోకి ప్రవహిస్తుంది. దీనివల్ల జన నివాసాలకు నీట మునిగే అవకాశాలున్నాయని అటు ప్రభుత్వానికి ఇటు తాండూరు ఎమ్మెల్యేకు మీడియా ద్వారా ఈ చిలుకవాగు కబ్జా చేసిన వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని ఆరోపించును మాజీ సర్పంచ్ మిత్ర. ఇది ఆదిపై కట్టిన మోరీ. ఇది అతని డబ్బులతోటి ఆ మోరీని మొత్తం క్లోజ్ చేసేసి ఈ మోరీని కట్టడం జరిగింది. కేవలం ఒకటే మోరీ, అది గిట డైరెక్ట్ అది మైనార్టీ హాస్టల్కే చేసిండు అతను. యాక్చువల్గా అది మొత్తము కబ్జా అతనికి అయిపోతుందంట. ఆ రోడ్ గిట డౌన్ ఉంటే దాని గిట క్లోజ్ చేసిండు. దాని గురించి ఎవ్వరు పట్టించుకోలే. ఏ లీడర్ వచ్చినా అతని కిందనే వంగుతారనే ఆలోచన తప్ప అతని దగ్గర ఏమీ లేదు. ఎవరు వచ్చినా మేరా బాత్ సుంటా కొనికేకడతా అనే ముచ్చట ఉన్నది తప్ప. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మాట చెప్తున్నా, ఆడ దొవ్వుతాం. దమ్ముంటే 6 మోరీలు వెళ్ళలేదనుకో నేను తాండు విడిచిపెట్టి వెళ్ళిపోతా అంటున్నాను నేను. ఖచ్చితంగా 6 మోరీ, ఎందుకంటే 50 ఫీట్ల మోరీ ఉన్నది. ఇప్పటికిట చిల్కవా స్టార్ట్ చేసిర్రు 15 ఫీట్ అంట. ఏది సైడ్ డ్రైనేజే చేస్తున్నారు 10 ఫీట్ల, అది 15 ఫీట్ల దాంట్లో నీళ్ళు పోతుందా? చూద్దాం ఫ్యూచర్లో ఎంత ఇబ్బంది అవుతుందో. మన కాదు మన పిల్లలకి ఇబ్బంది అవుతుందంటే నేను అంటున్నా. ఈ చిల్కవా గురించి క్లియర్గా ఆదిబాయ్ కబ్జా పెట్టిండంటే క్లియర్గా చెప్పిన. అయితే నాకు ఆదిబాయ్ పెద్ద కొడుకు, అతని పేరు ఏం పేరు అంటే అమీర్ షెహరీ అంటని ఫోన్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నాకు రేపు ఏమైనా ప్రాణహాని జరిగితే ఇది ఈ నంబరు, ఏ నంబరు 7000003404. ఇది నేను రేపు డీజీపీకి కానీ ఎస్పీకి డిఎస్పీకి ఐజీకి అందరికీ ఫోన్ రికార్డింగ్ నాకు ఫోన్ చేసినట్టు నేను ఖచ్చితంగా అందరికీ కంప్లైంట్ ఇస్తా వాళ్ళ మీద. ఎందుకంటే నాకు అది బెదిరింపు కాలే. ఆదిబాయ్ కొడుకు నాకు ఫోన్ ఎందుకు చేస్తాడు? వేరే వాళ్ళకి చెప్తున్నాడంట, ఉసుకు దేఖలేదు క్యా కర్తుకి దేకింగే అచ్చెచ్చకు ఉడాసో ఉసుకు క్యా అంటానంటున్నాడంట. నాకు చీమ గడిచిన పూర్తి బాధ్యత ఆదిగాడే భరించాలి. ఏమైనా గింత నాకేమైనా అయిందనుకో ఆదిగాన్ని మాత్రం వదిలిపేసే ప్రసక్తే లేదు. బిడ్డ నన్ను ఏమైనా అయిందనుకో నాతో పాటు గిట హాది కానీ హాది కొడుకు అమీర్ షెహరీ ఇద్దరిని పండుకోబెట్టాలి. నేను తాజా మాజీ సర్పంచ్. ఇప్పుడు మన చిలుకవాగు గురించి కనీసం సంవత్సరం నుంచి మాట్లాడుకుంటున్నాను తప్ప దీని గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఇంకొక 10-15 ఏళ్ల తర్వాత మన తాండూరు ఖచ్చితంగా మునిగిపోతుంది. నేను క్లియర్గా చెప్తున్నా. యాక్చువల్గా ఇది మోరీ, ఇది చిలుకవాగు, ఇది 6 మోరీల నాలా. ఇది ఈ నాలాని ఇక్కడ ఆదిబాయ్ బంద్ చేసి అక్కడ సైడ్ ఒక మోరీ, కేవలం ఒక మోరీ మాత్రమే కట్టిండు. అది క్లియర్గా కావాలంటే అది వీడియో తీసుకోవచ్చు. ఒకటే మోరీ కట్టిండు. ఇది 6 మోరీలు. కాబట్టి నేను దీన్ని క్లియర్గా ఈడ దొవ్వుతే ఖచ్చితంగా 6 మోరీలు అనేది తెలుస్తుంది. ఎందుకని నేను ఎమ్మెల్యే సాబ్ కానీ ఎవరికైనా నేను ఏమంటున్నా, క్లియర్గా ఈడ దొవ్వుదాము. తవ్విన తర్వాత ఒకవేళ నేను ఇంతకుముందే నేను సవాల్ విసినా, ఒకవేళ ఈడ నాలా వెళ్ళలేదనుకో నేను తాండూరు వదిలిపెట్టేసి వెళ్ళిపోతా. ఇప్పుడు గిట నేను ఒకవేళ ఎలక్షన్ తర్వాత ఈ పని చిలుకవాగు పని ఆపేయని ఏం అవసరం లేదు. ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత దీన్ని ఖచ్చితంగా నేను దోపిస్తా. అది నా దగ్గర దమ్ముంది. ఇది ఖచ్చితంగా ఇంకా ముందర సైడ్ కట్టిన బిల్డింగ్ గిట కబ్జాలోనే ఉంది. అది ఎందుకంటే ఇది చిలుకవాగులోనే కట్టిండు. ఆదిబాయ్ 540 గజాలు కట్టింది గిట ఈ నాలాలోనే ఉంది. కాబట్టి క్లియర్ కట్గా కనీసం ఇప్పుడన్నా మన తాండూరు ప్రజలు కళ్ళు తెరవాలి అంటని నేను. ఎందుకంటే ఎవరో ఒకరు చేస్తేనే, పోరాటం చేస్తేనే కాదు కదా, అతని అంటే అందరూ ఉంటేనే అవుతుంది. కాబట్టి నేను తాండూరు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మొన్నటికి అయితే చూసినారు కనీసం 2-3 గంటల సేపు ఎంత ఇబ్బంది అయింది అనేది. కాబట్టి ఖచ్చితంగా నేను ఈ చిలుకవాగు తీపిస్తా. ఎమ్మెల్యే సార్కి అదే విజ్ఞప్తి చేస్తున్నా. కనీసం జేసీబీ ఇటాచి పెట్టి ఈడ దొవ్వుతే ఒక సైడ్ దొవ్వుతే ఈడ నాలా వెళ్తుందా లేదా అనేది నేను ఒక సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నా. అయినా దీన్ని చూడనట్టే వెళ్ళిపోతున్నారు. కానీ దీనికి సక్సెస్ చేస్తారా చేయరా అనేది మనకు తెలియదు. కాబట్టి ఎలక్షన్ తర్వాత దీన్ని నేనే చేస్తానంటే మాటిస్తున్నా.